జనగామ జిల్లా దేవరుప్పల మండలం కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం రాస్తారోకో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా జనగామ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బిల్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను మానుకోవాలని, ఉపాధి కూలీలకు 600 రూపాయల కూలీ ఇవ్వాలన్నారు। మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రైతుల పట్ల మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు। దిగి మళ్ళీ అదే విధంగా కొనసాగడం జరుగుతుంది। దానికి వ్యతిరేకంగా ఈనాడు మన భారతదేశంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుత నిరసన చేయడం జరుగుతుంది। మళ్ళీ సుత ఇవాళ రైతుకు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, కార్మికుల వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, ఇవాళ ఉపాధి హామీని బంద్ చేయాలని చెప్పడం, ఇవన్నీ బీజేపీకి చాలా మేము వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది। బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ విధంగా మేము నిరసన చేయడం జరుగుతుంది। కార్మికులు సుత మేము దీన్ని గ్రామీణ ఉపాధి కూలీలకు సుత వేతనం రోజుకొక 600 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి కోరడం జరుగుతుంది। ఇవాళ పొద్దున్నే ఢిల్లీలో ఒక రైతు చిత్రహింసలు పెట్టి ముళ్ళ కంపతో కొట్టి ఇవాళ దాన్ని వ్యతిరేకించుకుంటూ మేము దేవరుప్పల మండలంలో సుత ఏఐటీసీ కార్మికులం అందరం నిరసన తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన కార్మికులకు, పత్రికా సోదరులకు, పోలీసులకు, ఈ మా వ్యాపారస్తులకు అందరికీ సుత విప్లవ వందనాలు తెలుపుకుంటూ